వాస్తవంగా నేను నెహ్రూ గారు వెళ్ళి కూర్చుని చెప్పాను సార్ పరిస్థితి. మీరు రమ్మంటున్నారు, మేము వస్తాం, మీ నియోజకవర్గం అన్ని రకాలుగా అభివృద్ధిలో నేను తీసుకెళ్తానని చెప్పేసి మాట ఇచ్చారు. కాబట్టి మా భవిష్యత్తు విధానం ఏదేంటంటే మీకే కాదు ఎడిటరీ తరతరాలుగా మీ పిల్లలు కూడా తప్పకుండా పార్టీలను కొనసాగుతారు, పార్టీ విధానంలో ఉంటారని చెప్పేసి నమ్మబలిగిన సందర్భం జరిగింది సార్. ఈవేళ చూస్తున్నాం మనం వలసలో ఏ రకంగా జరుగుతుంది. ఈవేళ రాష్ట్రంలో ఎంతోమంది టికెట్ ఇచ్చినప్పుడు కూడా పక్కన పెట్టేసి మాకు కొద్ది టికెట్ అని చెప్పేసి ఇసిరేసి కూడా బయటకు వచ్చిన సందర్భాలు కూడా చూసాం మనం. ఇది ఎక్కడా కూడా కనీవిన రీతి కూడా ఎక్కడ జరగలేదు సార్. ఇంతవరకు కూడా టికెట్ దేశ రాజకీయాలు ఎక్కడ కూడా జరగలేదు సార్. బీఫారం ఇచ్చేసిన తర్వాత కూడా నువ్వు పోటీ చేయని ఇస్తే కూడా నేను పోటీ చేయనని చెప్పేసి కాగితం ఇసిరేసి వచ్చేసిన సందర్భాలు ఇంతవరకు కూడా ఎక్కడ కూడా ఆలకించలేదు. అంటే కొన్ని పరిస్థితుల పరిణామాలు బీఫారం మారొచ్చేమో తప్పించి నాకు ఇవ్వద్దు టికెట్ అని చెప్పేసి మీరు ఇచ్చిన నాకు నేను పోటీ చేయనని చెప్పి పారేసి వచ్చిన సందర్భం మొన్నే మనం చూసాం రెడ్డి గారు. కాబట్టి ఈ రకంగా ఈవేళ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ విధానమే ప్రాముఖ్యతగా తీసుకుని కొంతమంది వంగాది మాగాదుల మాటల విధానం చేసుకునే కానీ వీళ్ళ పరిపాలన చేసే కార్యక్రమం జరుగుతుంది. యావత్తు ప్రజలందరూ కూడా గుర్తించారు, నాయకులు గుర్తించారు. ఎంతోమంది పార్టీలో కూడా మోసపోయిన సందర్భం జరిగింది. ఎంతోమంది కళ్ళనీళ్ళు పెట్టుకున్న సందర్భం కూడా నేను చూశాను సార్. అక్కడ ఆఫీసులో పడిగాపులు పడి అక్కడ రాత్రి పగలు నిజంగా కూడా పెద్ద పెద్ద మంత్రులు చేసినటువంటి ఎన్నోసార్లు పోటీ చేసిన వ్యక్తులు కూడా పడిగాపులు గడి అక్కడ ఉండే సందర్భం చూసుకుంటే నా మటుకు నాకే చాలా ఆశ్చర్యం వేసింది సార్. మొట్టమొదట చేసిందే ఒక చాలా తప్పిదం సార్. అంటే నా రాజకీయానికి శ్రీకారం చుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి మనుషులకి నేను అన్యాయం చేసి బయటకు వచ్చినందుకు చాలా ఆవేదన పొందాను, చాలా ఇదేమైంది సార్. నేను మరలా అటువంటి తప్పు చేయకూడదని తిరిగి ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది సార్. చాలామంది పవన్ కళ్యాణ్ గారి పార్టీతో పూర్తి చేద్దారని చెప్పుకుని మంది కూడా నన్ను చాలామంది ఒత్తిడి చేశారు సార్. ఎట్టి పరిస్థితుల్లో జరిగే కానీ అటువంటి పరిస్థితి నేను చెయ్యను. నాకు అవకాశం వచ్చింది, మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలి ఇక్కడ, అదే నా కోరిక. పదవి అన్నది నాకేం వద్దు, పదవి గురించి నేను ఆశపడతలేదు. రేపు పొద్దుట ఏటన్నది ఏమన్నది ఒకవేళ నిర్ణయం చేసుకుంటే ఆయన చేస్తాడు తప్పించి నాకు పనులది కావాలని చెప్పి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నా నోటితోటి అడిగే ప్రసక్తి లేదని చెప్పి చెప్పడం జరిగింది సార్.